హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ బాగున్నారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. సో ఇవాళ వచ్చేసరికి నా రీల్స్కి కొంచెం మంచి రెస్పాన్స్ అయింది. ఒక 12 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయితే యాడ్ అయ్యారు. ఐఎమ్ సో హ్యాపీ. సో కొత్త ఛానల్కి ఇంత 12 మెంబర్స్ సబ్స్క్రైబర్స్ యాడ్ అవ్వడం అంటే చాలా నాకు యూస్ఫుల్ అనమాట. సో ఫ్రెండ్స్, ఇవాళ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం. సో ఇవాళ స్పెషల్ ఏంటంటే ఏముంది, ఏం లేదు. సో నేను వచ్చేసరికి ఆఫీస్ నుంచి వచ్చాక గబగబా అంట్లు అనేవి తోమేశాను. ఒకసారి బ్యాక్ కెమెరా చూపిస్తాను చూడండి. అంట్లన్నీ తోమేశాను. అంట్లన్నీ తోమేసిన తర్వాత వంట చేస్తున్నాను. ఒక స్టవ్ మీద వచ్చేసరికి రైస్ పెట్టేశాను. అయిపోవచ్చింది రైస్ కూడా. చూడండి, మంటని ఆపేస్తాను. అండ్ వచ్చేసరికి ఆలు ఫ్రై చేస్తున్నాను. మధ్యాహ్నంది వచ్చేసరికి మనకి పప్పు ఉంది, పప్పుచారు చేశాను మధ్యాహ్నం. సో పప్పు ఉంది. సో దానిలోకి కాంబినేషన్గా ఆలు ఫ్రై చేస్తున్నాను. ఆలుని చూస్తారా, నేను సన్నగా పొడుగు ముక్కలుగా కట్ చేస్తాను. నాకు ఇలా కట్ చేస్తేనే నాకు ఇష్టం, ఎందుకో చిన్న చిన్న ముక్కల కంటే. ప్లస్ ఇలా కట్ చేస్తే ఏమవుతుందంటే తొందరగా కుక్ అయిపోతుంది అనమాట. సో దీంట్లో నేను జస్ట్ ఏం మసాలా ఏం వేయలేదు, జస్ట్ ఉప్పు, పసుపు, కారం అంతే. మూత పెట్టుకుంటా ఫ్రై అనేది చేసేస్తాను. సో బాయ్ ఫ్రెండ్స్, గుడ్ నైట్. రేపు మళ్ళీ కొత్త వీడియోస్తో కలుద్దాం. థ్యాంక్ యూ.